నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో పౌల్ట్రీ ఉత్పత్తులు దాని ఎక్స్పోర్ట్స్ జరిగే ఫేమస్ ప్లేస్ దట్ ఈస్ నామక్కల్, తమిళనాడులో ఒక విచిత్రమైన క్రైసిస్ ఫేస్ చేస్తుంది. ఎగ్ రేట్స్ బాగా పెరగడంతో ఇప్పుడు ఆ ఎగ్ కన్జంప్షన్ పై ప్రెషర్ బాగా పెరుగుతూ ఉంది. బాగా పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా విస్తరించిన తెలంగాణలో గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. పౌల్ట్రీ రంగం బాగా వేసిన మన రాష్ట్రంలో 7 రూపాయలు ఉంటే ఆ మాత్రంగా ఉన్న పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉన్న స్టేట్స్లో గుడ్డు సుమారు 8 నుంచి 9 రూపాయలు ఉంది. అయితే రాబోయే రోజుల్లో భారతీయులకు ఒక శుభవార్త అని చెప్పాలి. ఒమాన్ మరియు ఖతార్ దేశాలు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే గుడ్డుపై రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. మనము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 7 రూపాయలకు ఒక మంచి సైజ్ గుడ్డు మనకు అందాలి. కానీ చాలా మంది 5.5 రూపాయల గుడ్డు అంటే చిన్న సైజ్ గుడ్డు కిరాణా సామాన్ షాపులలో 7 రూపాయలకు అమ్ముతున్నారు. దాని విలువ 5.5 ఉండాలి. ఆ గుడ్డు కాస్త పెద్ద గుడ్డు ధరలో 7 రూపాయల్లో అమ్ముతున్నారు. ఒమాన్, ఖతార్ 15-20 కోట్ల విలువ గల గుడ్లను తమ పోర్ట్లో ఆపేసింది. దానికి కారణం ఏమంటే పెరిగిన గుడ్డు ధరతో పోలిస్తే గుడ్డు సైజు చాలా చిన్నగా ఉంది. మనం అది మన నిజ జీవితంలో కూడా చూడొచ్చు. కొన్ని ఎగ్ సెంటర్స్లో ఎగ్ సైజ్ పెద్దగా ఉంటుంది, దాని విలువ 7. కిరాణా షాప్లో అమ్మే గుడ్డు చిన్నగా ఉంటుంది, దాని విలువ కూడా 7. కనుక గుడ్డు తినేవారికి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. అయితే రీసెంట్గా ఒమాన్, ఖతార్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి అంటే సుమారు 60% ఇండియన్ ఎగ్ కన్జంప్షన్ అంటే ఇంపోర్ట్ చేసుకునే దేశాలే ఒమాన్, ఖతార్. 60% ఎక్స్పోర్ట్స్ అబ్జర్వ్ చేసుకునే దేశాలు ఒమాను, ఖతార్. ఇవి మన గుడ్లను ఆపేస్తున్నాయి అంటే మన గుడ్లు ఎక్స్పోర్ట్ కాకుండా భారతదేశంలో ఉండిపోతున్నాయి. కావున మనము రాబోయే రోజుల్లో గుడ్డు ధర 5-5.5కు పడిపోయే అన్ని అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా మనం ఒక విషయం చాలా ప్రతిసారి ఇట్లా జరుగుతుంది. గుడ్డు ధర పెరిగినప్పుడు చికెన్ ధరలు పడిపోతాయి. ఇప్పుడు చికెన్ ధర 200 రూపాయలు కేజీ ఉంది. 30 గుడ్ల ధర 195 రూపాయలు ఉంది. అంటే ఒక కేజీ చికెన్కి 30 గుడ్లు తులతూగుతాయా?
అంటే తినే వాళ్ళకి తెలుస్తుంది. వెదర్ 1 kg ఆఫ్ చికెన్ ఈజ్ ఈక్వల్ టు 30 eggs. మీ అభిప్రాయం ఏమి? చికెన్ వాల్యూ చికెన్కు ఉంటుంది, ఎగ్ వాల్యూ ఎగ్కు ఉంటుంది, కానీ 30 గుడ్లు ఒక కేజీ చికెన్తో సమానమా? ఇది ఇవాళటి ప్రశ్న. ఈ చికెన్ మరి గుడ్డు తినేవాళ్ళు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు వారానికి ఒకసారి గుడ్లు కొనేవాళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు అయితే ఆగిపోండి. ఎందుకంటే ఒక వారం లోపలే గుడ్డు ధర కాస్త 5-5.5కు వచ్చే అవకాశం ఉంది. మీకు 20-30 రూపాయలు తక్కువ పడే అవకాశం ఉంది కనుక మీరు కొద్దిగా వెయిట్ చేసి గుడ్లను కొంటారు అని ఆశిస్తూ, చికెన్ ధర ఎందుకు పడిపోయాయో, చలికాలంలో కూడా చికెన్ ధరలు ఎందుకు కిందికి ఉన్నాయో అంతు చిక్కని రహస్యంగా మారింది పౌల్ట్రీ ఇండస్ట్రీకి. అయితే ఈ ఎగ్ వర్సెస్ చికెన్ వార్ జరుగుతూనే ఉంది. దాని మధ్యలో ఈ ఖతార్, ఒమాన్ ఎగ్ ఇంపోర్ట్స్ స్టాప్ చేస్తున్నాయి, దాని సైజు పెంచాలి అని ఇన్సిస్ట్ చేస్తున్నాయి. కావున ఇది మనకు గుడ్ న్యూస్, పౌల్ట్రీ ఇండస్ట్రీకి బ్యాడ్ న్యూస్గా ఉంది అని తెలియజేసుకుంటూ నమస్కారం.